మనుషులల్లా పైత్యం ఒక్కొక్కరికి ఒక్కో తీరుంటదుల్లా. ఇక పైత్యంలాలు చేసే పనులు గిట్లా చూస్తే నవ్వల్నా ఏడవల్నా అర్థం కాక మనం అందరం తలలు పగలగొట్టుకోవాలి. ఇక ఈ మందుబాబు చేసిన ముచ్చట గిట్లా తెలిస్తే బరదగించిన కోటి బజాట్ల గుడ్డు పెట్టింది అన్నట్టే ఉందంటారు మీరు. మరి తాగిన మత్తులుగా మందుబాబు ఏం చేసిండో జనంతా చూసొద్దాం నడువుండ్రి. చూస్తుండ్రా నుల్లా ఈ మందుబాబు చేసిన పని ఎట్లుందో. ఎవరైనా కొట్టేస్తే గిట్టేస్తే ఏ డబ్బో బంగారమో లేక బైకో దొబ్బుకపోతాడు. మరి తాగుబోతుకు మెదట్ల ఏం పిస పురుగు మెసిలిందో ఏందో గాని ఏకంగా బస్టాండ్ లో ఉన్న బస్సునే దొబ్బేసుకపోయిండు. ఈ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ ముక్కున ఏలేసుకుంటున్నారు. ఈ ముచ్చటైతే గిట్లా జగిత్యాల జిల్లాలో జరిగిందుల్లా. కోట్ల డిపోకు చెందిన బస్సును మన డ్రైవర్ అన్న ప్లాట్ఫామ్ మీద పెట్టి కండక్టర్ సార్తోని కలిసి బుక్కడంత షాయ్ తాగొద్దామని పోయిండు. ఇక గప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన గీ తాగుబోతు దొంగ బస్సు మొత్తం ఖాళీగా ఉన్నదని గమనించిండు. ఇక ఇంకేముంది నల్లి లెక్క మెల్లగా బస్సు ఎక్కి సడి సప్పులు లేకుండా బస్సును చాలు చేసుకొని దోలుకపోయిండు. ఇక షాయ్ బొట్టు తాగొచ్చిన మన డ్రైవర్ అన్నకు బస్సు కనిపించకపోయేసరికి ఒక్కసారి అవాక్కయిండు. ఆగో ప్లాట్ఫామ్ మీద పెట్టిపోయిన బస్సు గట్టెట్ల మాయమైతుందని చెప్పి మస్తు కంగారు పడ్డాడు. ఇక బస్సు జాడ కానరాకపోయేసరికి పోలీస్ అన్నలకు ఫోన్ కొట్టిండు. ఇక సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన మన పోలీస్ అన్నలు బస్సు జాడ కోసం మస్తు అన్నాడిండ్రు. జీపీఎస్ ట్రాకర్ తోని మొత్తానికి బస్సు జాడనైతే దొరకబట్టిండ్రు. బస్సునెవరో ఇందూరు దిక్కు దొరకబోతానని తెలుసుకున్నారు. ఇక ఇటు దిక్కు మన మెట్పల్లి పోలీస్ అన్నలు, అటు దిక్కు కోరుట్ల పోలీస్ అన్నలు, మరో దిక్కు ఆర్టీసీలో పనిచేసేటోళ్ళు మొత్తం అందరు కలిసి బండ్లేసుకొని బస్సు వెనకాల పడ్డారు. ఇక బస్సుతోని రోడ్డు మీద గా తాగుబోతు దొంగ చేసిన వీరంగానికి జనం మొత్తం హడలిపోయిండ్రు అనుకోండి. మన పోలీస్ అన్నలు మైకు పట్టుకొని ఎంత వార్నింగ్ ఇచ్చినా ముందుకే ఊరికిండు కానీ బస్సును మాత్రం అస్సలు ఆపలేదుల్లా. సినిమాలల్లా చేజింగ్ సీన్లు ఎట్లుంటాయో ఎరికే కదా. ఇగో అచ్చం గట్లనే గా రోడ్డు మీద చేజింగ్ సీన్ గిట్లా నడిచింది అన్నట్లు. ఇక అడ్డం వచ్చిన వాళ్ళందరికీ టక్కర్ పెట్టుకుంటా రోడ్డు మీద గా దొంగ చేసిన వీరంగం అంతా ఇంత కాదుల్లా. మన పోలీస్ అన్నల జీపుకు సుతంగా టక్కర్ పెట్టి రోడ్డు మీద రైమ్ అనుకుంటా దోలిండు బస్సును. అరే జరంత సుత భయం లేకుండా రోడ్డు మీద బస్సుతోని స్టండ్లు చేసుకుంటా అందరిని పరేషాన్ చేసిండు. గిట్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 కిలోమీటర్లు రోడ్డు మీద నానా రచ్చ చేసిండు. ఇక గిట్లయితే లాభం లేదని మన పోలీస్ అన్నలు ఇబ్రహీంపట్నం ఠాణాకు ఫోన్ కొట్టిండ్రు. అక్కడి పోలీస్ అన్నలు వెంటనే రంగంలోకి దిగి మెట్పల్లి పొలిమేరల పెద్ద పెద్ద వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టిండ్రు. ఇక బస్సును ముందుకు తోలుకొని పోయే తొవ్వలేకపోయేసరికి రోడ్డు పక్కనే ఉన్న షెట్టుకు టక్కర్ పెట్టి బస్సును ఆపిండుగా తాగుబోతు దొంగ. బస్సు ఆగిందో లేదో బస్సులకెళ్ళి కిందికి దూనికి ఉరకనీకి సోచాయించిండు. మరి మన పోలీస్ అన్నలు ఊకుంటారా? ఆ దొంగను ఉరకనీయకుండా అందరూ కలిసి చుట్టుముట్టి అనగబట్టి బొక్కలేసి నూకిండ్రు.